హాయ్. హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక బెస్ట్ మోటివేషనల్ వీడియో మరియు మీకు కూడా ఈ బిజినెస్ ఐడియా వర్కౌట్ అవుతుందేమో ఒకసారి చూడండి. బిందాస్‌గా చేసుకుంటున్నది ఒక అమ్మాయండి. కర్ణాటక స్టేట్‌లో ఒక అమ్మాయి చేసుకుంటుంది. మా ఫ్రెండ్‌కి కజిన్ అన్నమాట. సో, ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మేమెక్కడో విన్నాము, ఏదేదో మూవీలో చూసాము, ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి. ఒకవేళ ఇలాంటి వీడియోనే మీరు చూసుంటే, వీడియోలో నాకు లింక్ అయితే షేర్ చేయండి. ఒకవేళ కామెంట్స్‌లో చెప్తూ ఉంటారు కదా! సో, ఎందుకంటే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి అది రియల్ స్టోరీ అయినా, ఎక్కడో జరిగిందే అయినా, లేదా కల్పితమే అయినా మిమ్మల్నంతా మోటివేట్ చేసి, ఆడవాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్‌గా ఎదగాలి అని చెప్పే నేను ఎక్కడెక్కడి నుంచో సేకరించి మరీ చెప్తూ ఉంటానండి. సో, అందులో ఎక్కడో విన్నవి కూడా ఉండొచ్చు. నా లైఫ్‌లో జరిగినవి కొన్ని షేర్ చేశాను. మా ఫ్రెండ్స్ సక్సెస్ స్టోరీస్ తీసుకొని పెట్టున్నాను వీడియోసు. లాంగ్ వీడియోస్ చూడండి కొత్త సబ్‌స్క్రైబర్స్ ఎవరైనా అయితే. మీ మీద నాకేమి కోపం లేదండి. జస్ట్ చెప్తున్నాను. కామెంట్స్‌లో అడుగుతూ ఉంటారు. చెప్తూ ఉంటారు. ఏమంటే ఈ మూవీని కొత్త డైరెక్టర్ తీశారని ఎవరో కామెంట్ పెట్టారు. తర్వాత ఈ వీడియో ఇంకొక ఏదో ఛానెల్‌లో చూసాను అని చెప్తారు. ఎలా అయినా సరే అండి, నేనొక విషయం తెలుసుకున్నాను అంటే అది 10 మందికి చెప్పాలి. నాలాంటి ఆడవాళ్ళు, ఆర్థికంగా వెనకపడి ఉన్నవాళ్ళు కొంచెం ముందుకి ఎదగాలి, పైకి ఎదగాలి, తెలియని విషయాలు తెలుసుకోవాలి. సొసైటీ ముందులాగా లేదు. ఒక 20, 30 ఇయర్స్ ఉదాహరణకి మన చైల్డ్‌హుడ్ లైఫ్ ఎంజాయ్ చేసినట్టు ఇప్పుడు పిల్లలెవరు ఎంజాయ్ చేయట్లేదు. అంటే పరిస్థితులు క్రమేణా స్వేచ్ఛ అనేది కోల్పోతున్నారు. ఆడవాళ్ళైతేనేమి, మగవాళ్ళైతేనేమి ఆర్థిక స్వేచ్ఛ లేదు. ఎలాంటి స్వతంత్రం లేదు. సో, అలాంటప్పుడు మనకు ఫైనాన్షియల్‌గా ఎదగాలి అంటే ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ఎంతోమంది చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్నారు. అలాంటిది చదువులేని వాళ్ళు ఇంకెలా బ్రతకాలి? ఇట్లా సవాలక్ష ప్రశ్నలు. ఆర్థికంగా ఎదగాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండీ! ఎవ్వరైనా కూడా అండి. మిడిల్ క్లాస్ అయినా, బిలో మిడిల్ క్లాస్ అయినా, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఒక మంచి రిచ్ స్టేటస్ చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది అందరికీ ఒక కల. మరి ఆ కల నెరవేర్చుకోవడానికి మనకి తెలియని విషయాల్లో ఒక 10 మంది మనకు చెప్తున్నారు అంటే అది ఖచ్చితంగా వింటే తప్పేముందండి. సో, నాకు తెలిసిన విషయాలు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రకరకాల వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ, రకరకాల సేవింగ్ ఐడియాస్, మనీ సేవింగ్, గోల్డ్ సేవింగ్ ఇట్లా తీసుకొస్తున్నాను కదా! సో, నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? ఓకే. ఇదొచ్చేసి ఈ అమ్మాయి పాత చీరలమ్మి 50 తులాల వరకు బంగారం కొనుక్కునింది. సో, ఇక్కడేమంటే ఓల్డ్ శారీస్‌తో డబ్బు ఎలా సంపాదించడం అనేటటువంటి ఒక అంశం అన్నమాట. మనకి జనరల్‌గా అండి ఇప్పుడు ఓల్డ్ శారీస్ అంటే ఒక 10 ఇయర్స్ ముందువో, 15 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ నాటివి పట్టు శారీస్ చాలా మంది దగ్గర ఉంటాయి. అంటే ఇప్పుడున్న ఈ వీడియో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చూడనివ్వండి. మీ దగ్గర ఉండి ఉండొచ్చు. లేదా మీ అమ్మమ్మలది, మీ అమ్మది ఆ శారీస్‌ని ఏం చేసుకునేదబ్బా! ఇప్పుడు కట్టుకుంటే ఫంక్షన్స్‌కి మరీ ఓల్డిష్‌గా ఉంటుంది అనుకునేవాళ్ళు ఈ వీడియో అయితే చూడండి. సో, ట్రెడిషనల్‌గా మనకి కొన్ని బార్డర్స్ వచ్చి ఉంటాయి. హెవీ వెయిట్ శారీస్ కూడా ఉంటాయి. అవి కూడా కట్టకుండా బీరువాలో పెట్టేసుంటారు. వాటిని ఏం చేయాలో అర్థం కాదు. ఈ అమ్మాయికి అలాంటి సిట్యుయేషన్ ఎదురైందంటండి. సో, ఈ అమ్మాయి ఏం చేసిందంటే స్మార్ట్‌గా పాత చీరల నుంచి డబ్బు సంపాదించడం తన ఓన్ ఐడియా అని చెప్పొచ్చు. సో, ఈ అమ్మాయి ఏమి పని చేసింది. ఈరోజు రూ. 2,00,000 నెలకు సంపాదిస్తోంది. తనతో పాటు ఒక 5, 6 మందికి ఉపాధిస్తోంది. ఎలా అనేది చూద్దాము. కర్ణాటకలో జరిగినటువంటి రియల్ స్టోరీ. ఐడియా నంబర్ 1 ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఫస్ట్ ఓల్డ్ శారీస్ తనకున్నటువంటి పట్టు శారీస్ ఒక 5 శారీస్ అంటే కట్టుకోనేటువంటి చీరలు తీసుకుంది. వాటిని కొంచెం ఏం చేసిందంటే ఇవన్నీ కూడా ట్రెడిషనల్ పట్టు శారీస్ అంటే పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చి ఒక 20, 30 ఇయర్స్ ముందు శారీస్ అనుకోండి చాలా బాగుండేవి కదా! అంటే పట్టులో క్వాలిటీ కూడా ఉండేది. ఇప్పుడు 50,000 పోసినా అంత మంచి పట్టు రావట్లేదనుకోండి. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మది ఒక 2 శారీసు, తనవి ఒక 3 శారీస్ ఉంటే, ఈ 5 శారీస్‌ని ఫస్ట్ ఏం చేసిందంటే ట్రెడిషనల్ స్టైల్‌లో క్లాసికల్ డాన్సింగ్‌కి బట్టలు కుట్టించిందనమాట. అంటే భరతనాట్యం, కూచిపూడి వాటికి మనకు డాన్సింగ్ డ్రెస్సులు కుట్టించి వీటిని రకరకాల సైజుల్లో ఈ 5 శారీస్‌ని రకరకాల సైజుల్లో కుట్టించి రెంట్‌కి ఫస్ట్ స్టార్ట్ చేసింది. సో, మార్కెట్‌లో మనకి ఇప్పుడున్న ప్రైస్ అండి 5, 6 వేల నుంచి 7, 8 వేలు గూడా అయిపోతుంది ఒక డ్రెస్ కొనాలి అంటే. అలాంటిది ఈ అమ్మాయి ఏం చేసింది 10 ఏళ్ల ముందు జరిగిందండి. ఇప్పుడు 2,00,000 నెలకు సంపాదిస్తోంది. క్రమేణా డెవలప్ అవుతూ ఆ అమ్మాయి డెవలప్ అవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు 5 సంవత్సరాలుగా 2,00,000 ఇన్‌కమ్‌తో తను 10 మందికి ఉపాధి ఇస్తోందనమాట. సో, ఫస్ట్ ఈ అమ్మాయి ఏం చేసింది భరతనాట్యం డ్రెస్సులు కుట్టించి
రెంట్‌కి ఇస్తూ వచ్చింది. ఇట్లా ఆ వచ్చిన డబ్బులన్నీ కూడా అమ్మాయి ఖర్చు పెట్టకుండా సెపరేట్‌గా ఒక డబ్బాలో వేస్తూ సేవింగ్స్ చేస్తూ వచ్చింది. 10,000 పైనే ఎర్నింగ్స్ అయితే వచ్చింది. ఆ రెంట్‌కి అట్లానే కంటిన్యూ చేస్తూ ఇంకొక ఐడియా చేసింది. సో, ఇంకా ఏముంది అంటే ఇంకా కొంచెం శారీస్ సెకండ్ ఐడియా ఏం చేసింది, ఇంకొంచెం మంచి లుక్ ఉన్నటువంటి పట్టు శారీసే కాకుండా కొంచెం హెవీగా బార్డర్ వచ్చినవి, కొంచెం హెవీ వెయిట్ శారీస్‌ని అంటే పళ్ళు అంతా కూడా చక్కగా ఉండి, శారీ అంతా కూడా బార్డర్ వచ్చి, కొంచెం కట్టుకోవడానికంటే ట్రెండ్ మారిపోయినప్పుడు కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు కదా! సో, ఈ అమ్మాయి కూడా ఏం చేసిందంటే, బట్ ఈ ఐడియా వర్కౌట్ అవుతుందని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి మంచి శారీస్‌ని కూడా ఇట్లా చేసిందనమాట. సో, పళ్ళు పార్ట్‌ని తీసేసి, పళ్ళు ఏదైతే హెవీగా బ్రొకెట్ డిజైన్ వచ్చి అట్లా ఉంటుంది కదా! వాటిని ఏం చేసిందంటే బ్లౌజెస్‌గా కన్వర్ట్ చేసింది. ఆ పళ్ళు వరకే 1 మీటర్ పళ్ళు ఉంటుందనుకోండి. వాటిని మోడర్న్‌గా కొంచెం బ్లౌజులు కుట్టించింది. ఈ అమ్మాయికున్న ఒక చిన్న నాలెడ్జ్ ఏమంటే టైలరింగ్ ఉంది. బట్ వేరే వాళ్ళ అడిషనల్‌గా కొంచెం మోడర్న్‌గా టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర హెల్ప్ కూడా తీసుకుంది. సో, వాళ్ళకి కూడా అమౌంట్ పే చేసింది. తను ఎవరి దగ్గర అయితే ఫ్రీ సర్వీస్ అయితే చేయించుకోలేదు. సో, తనకున్న ఐడియాస్‌ని చెప్పి కుట్టించింది. ఈ శారీస్ అంతా కూడా ఒక 5, 6 శారీస్ తీసుకొని పళ్ళు ఏదైతే ఉందో వాటితో బ్లౌజులు కుట్టించి తక్కువ మార్జిన్ పెట్టుకొని, అంటే అవి చూడ్డానికి మాత్రం 800 నుంచి 1000 రూపీస్ వర్త్ ఉంటాయి. చూడ్డానికే అంత మంచిగా మార్చి, సో, తనేమంటే మార్జిన్ తక్కువగా పెట్టుకొని 500 నుంచి 600 వరకు ఈజీగా సేల్స్ చేసింది. సో, ఇట్లా పళ్ళులో నుంచి వచ్చిన వాటికి కొంచెం డిజైనర్ బ్లౌజులుగా కుట్టించి మోడర్న్‌గా ఆ అమ్మాయి దాంట్లో నుంచి ఒక 3, 4 వేలు సంపాదించింది. ఇదేదో బావుంది అని చెప్పి ఈ అమ్మాయి ఇంకొక ఐడియా ఇంప్లిమెంట్ చేసిందండి. ఈ అమ్మాయి ఏం చేసిందంటే శారీస్ కూడా ఎక్కడి నుంచి తెప్పించుకుందనేది కూడా చెప్తానండి. సో, 2 శారీస్‌ని హాఫ్ అండ్ హాఫ్ శారీస్‌గా 2 మంచి శారీసు తీసుకుంది. వాటిలో కొన్ని బార్డర్ బార్డర్ దగ్గర, పళ్ళు దగ్గర ఒక శారీని యాడ్ చేసి, కుచ్చులకొక శారీ అంటే హాఫ్ అండ్ హాఫ్ శారీలాగా కన్వర్ట్ చేసి 1+1 ఆఫర్ కింద అమ్మిందనమాట. అంటే ఫస్ట్ అంతా చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గరే ఇది నేనే డిజైన్ చేసినటువంటి శారీస్ అని చెప్పి, తన ఒక చిన్న టౌన్ అనమాట కర్ణాటకలో. సో, తన చుట్టూ ఉన్నటువంటి కొన్ని ఏరియాస్‌కి వెళ్ళి ఒక మనిషి హెల్ప్ తీసుకుంది. ఒక జెంటనమాట. సైకిల్‌లో ఈవెన్ సైకిల్‌లో ఒక 10 ఏళ్ల ముందు సైకిల్‌లోనే వెళ్లి అతను సేల్ చేసేవాడనమాట. సో, 1+1 ఆఫర్. ఒక శారీ కొంటే ఒక శారీ ఫ్రీ. ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ 2 శారీస్ తీసుకొని మంచిగా ఉన్న శారీ ఒకటి, కొంచెం డల్‌గా ఉన్న శారీస్‌కి వాటికి రోలింగ్ అవి చేయించి, సో, తను లేసులు అట్లా అంటించి తన టాలెంట్‌తో హాఫ్ అండ్ హాఫ్ శారీస్‌గా పెట్టి ఒక 10 శారీస్ వరకు సేల్ చేసింది. సరే ఇలా కాదు మన దగ్గర శారీస్ అన్నీ ఇట్లా చేస్తే మనం దీని మీద ఎక్కడైనా మనకి శారీస్ దొరికితే ఇదే కాన్సెప్ట్ మనం చేద్దాం అనుకోని ఈ అమ్మాయి ఐడియా చేసింది. సో, ఇక్కడ కూడా ఒక 5,000 వరకు సంపాదించింది. ఇది కూడా పెట్టుబడి కింద పెట్టుకుంది ఆ అమ్మాయి. నెక్స్ట్ ఏం చేసిందంటే, ఆ అమ్మాయి చెప్పాను కదండీ! ఒక అతన్ని పెట్టుకొని అంటే ఒక ఐడియా ఇదే ఎక్కువగా అమ్మాయి ఇంప్లిమెంట్ చేసింది. ఒక అతన్ని పెట్టుకొని అంటే వర్క్ ఇచ్చిందనమాట. మీకు నేను పార్ట్ టైమ్ లాగా ఇస్తాను కమిషన్. ఒక శారీ మీద ఇంత అని చెప్పి కమిషన్ ఇస్తానని డైలీ ఒక 3-4 అవర్స్ అతనికి ఒక జాబ్ ఇచ్చింది. ఇక్కడ ఒక 5,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంది. విలేజెస్ అంతా తిరిగి, చిన్న చిన్న టౌన్‌లంతా తిరిగి శారీస్ కలెక్ట్ చేయడం. ఓల్డ్ పట్టు శారీసు, ఓల్డ్ గుడ్ లుకింగ్ ఉన్న శారీసు, కొంచెం బార్డర్ మంచిగా ఉన్నవి. అంటే ఆ అమ్మాయి ఇతనికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి శారీస్ ఇలా ఉంటే తీసుకో, లేకుంటే వద్దు. మరి పాడైపోయినవి, చిరిగిపోయినవి వద్దు. బార్డర్స్ బాగా ఉండి, పళ్ళు బాగా ఉండి, పట్టు శారీస్ కట్టకుండా ఏదైతే మన దగ్గర వేస్ట్‌గా ఉండి మనం ఇట్లా యూజ్ చేసామో అలాంటి శారీస్ ఉంటే కలెక్ట్ చేయమని. వాటికి కొంత కొంత డబ్బు ఇచ్చింది. అంటే శారీని బట్టి అమౌంట్ ఫిక్స్ చేసి, కొన్ని వాటికి స్టీల్ పాత్రలు కొంతమంది మనకి చూసే ఉంటారు కదండీ! పాత బట్టలు తీసుకెళ్ళి మనకు స్టీల్ సామాన్లు ఇస్తూ ఉంటారు. అట్లా అతనికి పురమాయించింది. వచ్చిన ఆదాయంలో ఒక 5%, 10% ఎంతో కమిషన్ అయితే అతనికి ఇచ్చిందనమాట. సో, అతను కూడా తన జాబ్ ఏదో చేసుకుంటూ పార్ట్ టైమ్‌గా ఇది సెలెక్ట్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఇట్లా కమిషన్ అంతా ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి వీటిని ఏం చేసింది శారీస్‌ని కొన్ని శారీసు డిజైనర్ శారీస్‌ని హాఫ్ అండ్ హాఫ్ శారీస్ లాగా చేసింది. తర్వాత హాఫ్ అండ్ హాఫ్ శారీస్ చేసి వాటి మీద ప్యాచ్ వర్క్ అంటే అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ అంటే మనకి బుటీస్ దొరుకుతాయి కదండీ! అక్కడక్కడ శారీస్ మీద ప్లెయిన్ శారీస్ మీద బార్డర్ పెట్టుకొని ప్యాచెస్ అట్లా తయారు చేసింది. కొన్ని వాటిని అంటే శారీస్ చేయగా మిగిలిన పీసెస్‌నంతా కూడా వేస్ట్ చేయకుండా డిజైనర్ పోట్లీ బ్యాగ్స్. ఇప్పుడు పోట్లీ బ్యాగ్స్ ఎంత ట్రెండ్ కదండీ! సో, అమ్మాయి ఒక 5 అంటే ఫస్ట్‌లో అంతా కూడా చిన్న చిన్న కుషన్స్‌కి ఇప్పుడు వేస్టేజ్ అంటే ఎక్కడ కూడా శారీస్‌ని వేస్ట్ కాకుండా చూసుకుందనమాట. సో, ఎక్కడైనా ఒక పార్ట్ వేస్ట్ అవుతుంది. ఒక హాఫ్ మీటర్, మీటర్ అంటే వాటినంతా కూడా ఒక కుషన్ కవర్స్ లాగా పిల్లో కవర్స్ లాగా
డోర్ మ్యాట్స్ లాగా రకరకాలుగా మరి కొంచెం పాత శారీస్ అయితే వాటిని డోర్ మ్యాట్ లాగా మేకింగ్ చేయడము, ఇవన్నీ కూడా ఒక 4-5 మందిని ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుని అమ్మాయి డైలీ బేసిస్, అవర్ బేసిస్ లేదా పీసెస్ అట్లా ఇస్తూ వచ్చిందనమాట. సో ఇంకా పట్టు శారీస్ అంతా కూడా అమ్మాయి ఏం చేసిందంటే కొన్ని రకాల చుడీదార్స్, కొన్ని శారీస్ని చుడీదార్స్ లాగా కుట్టించింది, కొన్ని దుపట్టాసు మంచి డ్రెస్ మీద దుపట్టాస్ లాగా తయారు చేసింది. వాటికి బార్డర్స్ ఒక 2 మీటర్స్ అంటే ఒక దుపట్టా కదండి చున్నీ, వాటికి చుట్టూతా ఒక మంచి లేస్ అంటించి మంచిగా, అంటే ఇవన్నీ కూడా ఓల్డ్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అని చెప్పి ఆ అమ్మాయి అమ్మిందనమాట. నెక్స్ట్ ఈ బార్డర్స్ అంతా కూడా తీసుకొని హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేసింది. ఇప్పుడు హాఫ్ శారీస్ పెద్ద పెద్ద బార్డర్స్ ఉంటే వాటిని మనకి లెహెంగా లాగా కుడతారు కదా, జస్ట్ లైక్ అట్లనే ఆ అమ్మాయి తయారు చేసి ఇవన్నీ అంటే వచ్చిన శారీస్ని బట్టి ఈ అమ్మాయి ఓన్గా ఐడియాస్ చేసుకుని డిజైన్ చేసింది. సో ఆ అమ్మాయి ఏం చదువుకుంది ఏందనేది కూడా నేను వీడియోలో చెప్తానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మిగిలినటువంటి చిన్న చిన్న బ్యాగ్స్ బిట్స్ అంతా కూడా ఇట్లా పోట్లీ బ్యాగ్స్ అంటారు కదా, వాటికి టాజిల్స్ పెట్టడం ఇట్లంతా తయారు చేసి ఇంకా రకరకాలండి బట్టల్లో ఆ అమ్మాయి బ్లౌజులు, హాఫ్ శారీసు, బ్లౌజ్ అంటే రెడీమేడ్ బ్లౌజులు బాగా వర్క్ చేయించి ఫ్రీ సైజులతో కుట్టించేసి సేల్స్ చేసేదనమాట. సో ఇట్లంతా చేసింది. సో ఈ అమ్మాయి ఇవంతా కూడా సెకండ్ హ్యాండ్ బట్టలతోనే చేసింది, బాగా వర్కౌట్ అయింది. బట్ ఇవి కొత్త బట్టలు ఈ అమ్మాయి తర్వాత ఏం చేసింది, పెద్ద పెద్ద మిల్లుల దగ్గరికి వెళ్ళి, కంపెనీస్ దగ్గరికి వెళ్ళి, మనకి గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కదండి, తమిళనాడు అట్లంతా వెళ్ళి అమ్మాయి కొన్ని తానుల బట్టలు తెచ్చుకొని స్టార్ట్ చేసిందనమాట. ఇక్కడ ఏం చేసిందంటే ఆ అమ్మాయి అడిషనల్గా గ్రాండ్ లుక్ ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ ప్యాచెస్ అన్నీ కొనుక్కుంది. అంటే ఇప్పుడు ప్లెయిన్ శారీస్ వస్తాయి, చిన్న బార్డర్స్ వచ్చిన శారీస్ ఉంటాయి, వాటికంతా కూడా హెవీగా తయారు చేయడం, అక్కడక్కడ ప్యాచెస్ పెట్టి లేసులు పెట్టి బీడ్స్ వర్క్ చేయించి ఇట్లా ఒక సింపుల్ శారీని గ్రాండ్ లుక్ తీసుకొని రావడం ఈ అమ్మాయి యొక్క టాలెంట్ అనమాట. అట్లా ఒక డిజైనర్ శారీస్గా, డిజైనర్ బ్లౌజులుగా, తర్వాత పోట్లీ బ్యాగ్స్, డ్రెస్సులు ఇట్లా రకరకాలుగా ఈ అమ్మాయి సేల్స్ అనేది స్టార్ట్ చేసింది. మొదట సెకండ్ హ్యాండ్ అంటే తన పాత చీరలతోనే స్టార్ట్ చేసి ఈరోజు ఒక పెద్ద బొటిక్ అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 5-6 ఏళ్ళుగా బొటిక్ ఉంది. తన దగ్గర ఒక 5-6 మంది టైలర్స్ ఉన్నారు. వాళ్ళకి ఐడియాస్ ఈ అమ్మాయి ఇస్తుంది. జస్ట్ వాళ్ళు కుడతారు బ్యాగ్స్. అందరూ ఒక అమ్మాయి బ్యాగ్సే కుడుతుంది, ఒక అమ్మాయి బ్లౌజెస్ మాత్రమే కుడుతుంది, ఒక అమ్మాయి ప్యాచెస్ మాత్రమే పెడుతుంది. ఇట్లా ఒక 5-6 మందికి ఆ అమ్మాయి రిక్రూట్ చేసుకొని ఆ అమ్మాయి ఒక రెంట్కి తీసుకొని ఒక రేకుల షెడ్ అది తీసుకొని పొడవుగా ఉన్నటువంటి షెడ్ తీసేసుకొని అక్కడ వర్క్ యూనిట్ స్టార్ట్ చేసిందనమాట. సో ఇప్పుడు ఈ అమ్మాయి 5 మందికి 6 మందికి ప్లేస్మెంట్ ఇచ్చింది తన దగ్గర. ఇట్లా వాళ్ళకి పీస్ వైజ్గా కానీ డే వైజ్గా శాలరీ బేస్గా అయినా వర్క్ చేయొచ్చు, లేదా పర్ పీస్ ఒక పీస్ తయారు చేస్తే దాని మీద ఇంత కమిషన్ అని చెప్పి అట్లా. అంటే వాళ్ళు చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి దగ్గర పనిచేసే వాళ్ళు ఒక రోజుకి 600 నుంచి 1000 రూపాయలు ఒక రోజుకి సంపాదిస్తున్నారు. సో ఆ అమ్మాయికి ఖర్చులన్నీ పోను 2 లక్షల పైగా మిగులుతోంది. సో చూడండి, ఆ అమ్మాయి క్వాలిఫికేషన్ ఏమంటే ఇంటర్మీడియట్ అండి. సో అది ఇంటర్ ఫెయిల్. సో ఇప్పుడేమంటే కస్టమర్స్ వాళ్ళ ఓల్డ్ శారీస్ని కూడా తీసుకొచ్చి కొత్తగా మార్చుకుంటున్నారు. సో ఈ అమ్మాయిని ఐడియాస్ అడుగుతారు, ఇట్లా చేసుకోండి, ఇది ఇట్లా చేసుకోండి అని ఆ అమ్మాయి ఐడియాస్ ఇస్తుంది. లేదా కస్టమర్స్కే కూడా ఓన్గా ఐడియా ఉంటే ఆ బ్లౌజులు రీడిజైన్ చేసుకోవడం, పట్టు బ్లౌజులు, వర్క్ బ్లౌజుల్ని, తర్వాత ఓల్డ్ డ్రెస్సెస్ని రీడిజైన్ చేసుకోవడం, శారీస్ని రీడిజైన్ చేసుకోవడం. సో కొత్త కస్టమర్స్ని కొత్త క్లాత్ తీసుకొచ్చి చెప్పాను కదా, తానులో తెచ్చి పెట్టుకుంటుంది అన్ని రకాల క్లాత్స్. ఎవరికి ఎట్లా కావాలో ఇప్పుడు కస్టమర్స్కి బొటీక్ ఇట్లా తయారైందండి ఇప్పుడు. సో కస్టమర్స్ అందరికీ కూడా బ్లౌజులు, హాఫ్ అండ్ హాఫ్ శారీసు, డ్రెస్సులు ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చినట్లుగా కస్టమైజ్ చేసిస్తుంది. లేదా తనకి ఏదైనా ఐడియా మనమే వెళ్ళి అడిగినా కూడా ఆ అమ్మాయి ఐడియా ఇచ్చి ఈ శారీ అయితే ఇట్లా చేసుకోండి అని చెప్పి ఐడియాస్ ఇస్తుందన్నమాట. సో ఒక డిజైనర్, ఒక ఫ్యాషన్ డిజైనర్ ఎట్లయితే రకరకాలుగా ఆలోచిస్తారు, సో ఆ అమ్మాయి మైండ్ సెట్ అలా ఉందనమాట. సో ఇక్కడ అమ్మాయికి చదువు ఏమీ లేదండి, ఇంటర్ ఫెయిల్ అనమాట. సో కొంచెం తెలివితేటలు, ధైర్యం ఉంటే ఎవరైనా చేయొచ్చు. ఆడవాళ్ళు మనం చెయ్యలేము అని ఇంట్లో కూర్చోకుండా ఆ అమ్మాయి కూడా ఏదో ఒక చిన్న పనికి వెళ్ళి, లేదా టైలరింగ్ మాత్రమే చాలు అనుకుని ఆ అమ్మాయి అక్కడితో ఆగిపోయి ఉంటే ఈరోజు ఈ స్థాయికి ఎదిగేది కాదు కదా. సో ఇక్కడ ఏమంటే ఆ అమ్మాయి ఇప్పుడు అమ్మాయి దగ్గర 50 తులాల బంగారం ఉంది, 2 పిల్లలు, బాబుని నీట్కి ప్రిపేర్ అయ్యి అబ్బాయికి నీట్లో సెలెక్ట్ అయ్యాడటండి. సో అమ్మాయిని అయితే ఫ్యాషన్ డిజైనర్గా చేయాలంట వాళ్ళ కూతుర్ని. ఇది తన కలలు అనమాట. ఆ అబ్బాయి నీట్కి సెలెక్ట్ అయ్యి ఇంకా మెడిసిన్లో జాయిన్ అవబోతాడు. సో చూడండి, ఆ అమ్మాయి క్వాలిఫికేషన్ ఇంటర్ ఫెయిల్. వాళ్ళ హస్బెండ్ ఇట్లానే తమిళనాడులో ఒక గార్మెంట్ ఏదో సమ్ కంపెనీ బిజినెస్ అనమాట, అక్కడ పనిచేస్తాడు వర్కర్గా, అంతే. సో ఇట్లా అంతా చూడండి, ఆ అమ్మాయికి ఉన్నటువంటి తెలివితేటలతో ఇంటర్ ఫెయిల్ అయినా కూడా టైలరింగ్ ఫస్ట్లో కొంచెం
కొంచెం నాలెడ్జే ఉందంట, అమ్మాయికి ఫుల్గా కూడా రాదంట. సో మళ్ళీ ఇవన్నీ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో తను కూడా ఒక 6 నెలల పాటు టైలరింగ్ నేర్చుకొని, మెళకువలు నేర్చుకొని, డిజైనింగ్ కటింగ్స్ వరకు నేర్చుకుందంట ఎక్స్పర్ట్స్ దగ్గర. సో తర్వాత ఈ అమ్మాయే ఇంక ఈ ఐడియా, ఈ బ్లౌజ్ని ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక బొటీక్ స్టార్ట్ చేసేటటువంటి లెవెల్కి ఎదిగింది. సో మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏముంది? ఖచ్చితంగా మనం ఒక ప్యాషన్‌గా తీసుకొని, ఒక ఇంట్రెస్ట్‌గా తీసుకొని, ఒక కసిగా తీసుకొని, ఒక గోల్‌లాగా పెట్టుకొని ఏదైనా చెయ్యొచ్చండి. ఫస్ట్ తన దగ్గర ఉన్నటువంటి పాత చీరల్ని ఎంత బాగా అమ్మాయి, ఎవ్వరు కూడా అవి ఓల్డ్ శారీస్ లాగా ఉండవు. అంత బాగా దాన్ని రీడిజైనింగ్ చేసి, అంత వర్క్ చేసి, వాటికి ఖర్చు కూడా పెట్టిందండి. పెట్టలేదు అని లేదు. చేసి ఆ అమ్మాయి అమ్మగలిగింది అంటే ఎంత టాలెంట్ కదా! సో ఆ వర్క్‌కే ఇవ్వొచ్చనమాట. ఆ అమ్మాయి పెట్టిన ఐడియాస్, ఆ అమ్మాయి పెట్టిన డిజైన్స్ అంత చక్కగా. సో ఇప్పుడండి తను స్టార్ట్ చేసి 10 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు 5 ఏళ్లగా తన దగ్గర ఒక 5-6 మంది మెంబర్స్ ఉన్నారు. ఇంకా కొత్తగా చేరే వాళ్ళు కూడా తన దగ్గర ట్రైనింగ్ కూడా ఇస్తుందటండి. సో ట్రైనింగ్‌కి సమ్ ఇనిషియల్ ఫీజ్ ఉంటుంది. ఫీజ్ కట్టి జాయిన్ అయితే తర్వాత నేర్పిస్తుందంట తను. ఇట్లా డిజైనింగ్ అంటే జస్ట్ లైక్ మనకి మోడలింగ్ డిజైనర్ ఉంటారు కదా! ఫ్యాషన్ డిజైనర్స్. అలాంటి వాళ్ళు గూడా ఈ అమ్మాయి దగ్గర సలహాలు తీసుకునేంత లెవెల్‌లో ఎదిగిందనమాట. సో ఇక్కడ చదువుకి ఏమాత్రం సంబంధం లేదు, చూసారు కదా! సో ఇట్లా ఇన్‌స్పిరేషన్‌గా మనం ఇట్లా తీసుకుంటే మనలాంటి ఆడపిల్లే కదా తను కూడా. సో 2 పిల్లలు, చిన్న ఉద్యోగం వాళ్ళ హస్బెండు. తను కూడా టైలరింగ్ వచ్చి రాని టైలరింగు ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఈ విధంగా స్టార్ట్ చేసి ఈరోజు 2,00,000కు పైనే అంటే మాటేం కాదు కదండీ! ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కన్నా ఎక్కువే సంపాదిస్తోంది. కాబట్టి నేను చెప్పేదేమంటే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు చదువుతో సంబంధం లేదండి. ఇవాళ చదువుకున్న వాళ్ళకన్నా చదువు లేని వాళ్ళే బాగా సంపాదిస్తున్నారు. ఉదాహరణ చూస్తున్నారు కదా! వింటున్నాం కదా! కాబట్టి మనం వంటింటి కుందేలుగా మాత్రం ఉండకండి. హౌస్ వైఫ్‌గా ఉండి చదువుకున్న వాళ్ళు చాలామంది ఇంట్లోనే హౌస్ వైఫ్‌గా ఉంటున్నారు. అలాంటి అవసరమే లేదండి. కొంచెం మీరు త్వరగా లేచి ఇంటి పనులన్నీ చేసేసి, బాధ్యతలు పక్కన పెట్టి ఒక 4-5 గంటలు మీకోసం కేటాయించుకోండి. నేనిచ్చే ప్రత్యేకమైన సలహా. సో, మీకు మీలో ఏదో ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. గుర్తించండి. లేదా ఏదైనా మీకు ప్యాషన్ ఉంది. ఇది నేను ఇలా అయ్యుంటే బావుండు. నేను ఇది చదువుంటే బావుండు. నేను ఈ వర్క్ చేయాలనుకుంటున్నాను. ఈ ప్రొఫెషన్ అయితే బావుండు అని అనుకుంటారు. ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడున్న రోజుల్లో భార్య, భర్త ఇద్దరూ సంపాదిస్తేనే మధ్య తరగతి జీవితం సాఫీగా నడుస్తుందండి. ఒకరి జీతంతో ఫ్యామిలీ మొత్తం రన్ చేయాలంటే చాలా కష్టం. పిల్లలు, చదువులు, బాడుగలు, బయట పెరిగిపోయినటువంటి ప్రతి వస్తువుకి విలువలు పెరిగిపోయాయి. జీవితాన్ని గడపడమే కష్టం అంటే మరి సేవింగ్స్ ఎట్లా? ఫ్యూచర్ ఎట్లా? పిల్లల ఫ్యూచర్ ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచించి ఎవరు కూడా ఖాళీగా ఉండకండి. వీడియోస్ చూడండి. యూట్యూబ్‌లో వీడియోస్ చూడండి. తెలియని విషయాలన్నీ నేర్చుకోండి. మీకంటూ ఏదో ఒకటి ప్యాషన్ క్రియేట్ చేసుకొని దాంట్లో దిగండి. ఒక 6 నెలలు కష్టపడండి. ఖచ్చితంగా ఒక సంవత్సరం కూడా కష్టపడండి. తప్పేముంది? ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. సో, ఈ అమ్మాయి 5 సంవత్సరాల కృషికి ఈరోజు 2,00,000 పైనే మనకి అమ్మాయి ఇన్‌కమ్ చూపిస్తోంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటే ఈ వీడియో అందరికీ వెళ్ళాలండి. ఇట్లాంటి మోటివేషనల్ వీడియోస్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయికి, ప్రతి ఒక్క బిలో మిడిల్ క్లాస్ అమ్మాయి వరకు చేరాలి అంటే తప్పకుండా మీ వంతు కృషిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి. కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో, మీరేం చేయాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో, మీకేదైనా ప్యాషన్ అందరికీ ఇలానే చేయాలని లేదండి. మీకేదైనా ఒకటి ఇంట్రెస్ట్‌గా ఉంది. మన యూట్యూబ్ ఛానల్‌లోనే ఎంతోమంది బిజినెస్ అండి. చక్కగా యూట్యూబ్ ఛానెల్ ఒకటి పెట్టేసుకొని వాళ్ళకున్న టాలెంట్‌తో వాళ్ళు బతుకుతున్నారు. ఏదైనా అండి, వాళ్ళకి టైలరింగే కావచ్చు, బొటికే కావచ్చు, ఈ పచ్చళ్ళు కావచ్చు, పొడులు కావచ్చు, అన్నీ కూడా అండి. అంటే ఆడవాళ్ళు చేయగలిగింది, ఇది చేయలేనిదని ఏమీ లేదండి. అనుకుంటే ఎవ్వరైనా సాధించొచ్చు. కొంచెం పేషెన్సీగా ఉండాలి. కొంచెం ఓపికగా ఉంటూ మనం చేశామంటే ఏదైనా సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో, మిమ్మల్ని అందరిని మోటివేట్ చేయాలని ఈ రియల్ స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చాను. సో, ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్‌లో షేర్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. అందరం కలిసి ఎదుగుదాం. మీరు ఎదగండి, నేను ఎదుగుతాను. అందరం కలిసి ఎదుగుదాం. వి షుడ్ యాడ్ మోర్ కలర్స్ టు అవర్ లైఫ్. మన జీవితానికి మంచిగా కలర్‌ఫుల్ లైఫ్‌గా మనం మలుచుకోవాలనేదే మన ఛానల్ యొక్క కాన్సెప్ట్ అండి. సో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవండి. బాయ్. హావ్ ఎ నైస్ డే.